తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలు ఏర్పెక్కుతున్నాయి. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులతో యుద్ధ వాతావరణం నెలకొంది. కర్రిగుట్టలో తలదాచుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగుతుంది. డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్, అలాగే సిఆర్పీఎఫ్, కోబ్రా సహా ఇలా మొత్తం 24,000 బలగాలు మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నాయి. కర్రిగుట్టలో హిడ్మా నేతృత్వంలోని PLGA 1వ బెటాలియన్ తో పాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, సెంట్రల్ రీజియన్ కమిటీల నక్సల్స్ కీలక నేతలు ఉన్నట్లుగా సమాచారం. హిడ్మాతో పాటు బత్సేదేవ, దామోదర్ తదితరులు గుట్టల్లోనే ఉన్నారని, ఇటీవల ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయని ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు. 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టలో మొత్తం 500 మంది వరకు మావోయిస్టులు తలదాచుకున్నట్లుగా తమకు సమాచారం ఉందని వివరించారు. ఇక మరోవైపు కర్రగుట్టలను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలకు అడుగడుగునా మందు పాత్రల గండం ఎదురవుతున్న కూంబింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. మావోయిస్టులు తమ కీలకమైన స్థావరాల సమీపంలో రక్షణగా ఏర్పాటు చేసిన బాంబులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా 150 ఐఈడీలను బలగాలు గుర్తించాయి. ములుగు జిల్లాలోని పామునూరు సమీప వట్టెడుగుగుట్ట, ముకునూరు ఎత్తుగట్టు, అలాగే దేవుని గుట్ట బాటల్లో ఐఈడీలను భద్రతా బలగాలు గుర్తించాయి. 10 మీటర్ల దూరంలో తీగలు అమర్చి మందు పాత్రలను పాతిపెట్టిన వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేశారు. ఇక ఇదే క్రమంలో కొత్త పందాల మావోయిస్టులు బీరు సీసాల్లో ఏర్పాటు చేసిన బాంబులను సైతం తాజాగా వెలుగులోకి వచ్చాయి. కర్రగుట్టలపై 3 గ్రామాలున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీటిల్లో డోలి అనే గ్రామంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదివాసీలు ఉంటారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బలగాలు థర్మల్ ఇమేజింగ్ తో మనుషుల ఉనికిని గుర్తిస్తున్న కాల్పుల విషయంలో వెనక ముందు ఆలోచిస్తున్నట్టుగా తెలిసిందే. కర్రగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బీర్ బాటిల్స్ బాంబులను డిఆర్జీ బలగాలు నిర్వీర్యం చేశాయి. మరోవైపు బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 24 మంది నక్సల్స్ లొంగిపోయారు. ఇక ఇదిలా ఉండగా శాంతి చర్చల కోసం మావోయిస్టులు మరోమారు లేఖ విడుదల చేశారు. గడిచిన వారం రోజుల్లో ఇది 2వ లేఖ కావడం గమనార్హం. ఆపరేషన్ కగార్ ఆపేసి వెంటనే శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ ఆ లేఖలో రాసుకొచ్చారు.